హే గైస్ వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వచ్చేసి ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ తీసుకొని వచ్చేసాను. చాలా మంది అంటున్నారు, ఏందిరా యాడా మూవీ రివ్యూ, ఏం 2-3 మూవీస్కి అయిపోయిందా నీ గత అంటున్నారు. లేదురా, వస్తాను, ఎందుకు ఇవ్వను నేను. సో మీకోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేసినానంట. సో ఇలాంటి మూవీ రివ్యూస్ ఇవ్వకుంటే ఎలా. సో మూవీ రివ్యూస్ అయితే తీసుకొని వచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అదే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అనేసి. సో అందుకే అది దానివల్ల నేనైతే మూవీ చూడడానికి కూడా వెళ్ళలేదు ఇన్ఫ్యాక్ట్. సో కొంచెం అదన్నీ క్లియర్ చేసుకొని ఒకసారి మంచిగా ఇద్దాం అనేసి అయితే నా ఇంటెన్షన్, అంతే, వేరేది ఏం లేదు. సో అందుకే కొంచెం లేట్ అయింది, దానికోసం ఐఎమ్ సో సారీ. సో యాక్చువల్లీ సెకండ్ డేనే ఇవ్వాల్సింది, కానీ దగ్గర 1 వీక్ అయిపోతుంది మూవీస్ రిలీజ్ అయ్యి. సో ఇప్పుడు ఇస్తున్నాను నేను, ఐఎమ్ సో సారీ దానికోసం. సో ఇంకా మూవీ గురించి పాయింట్ మీదకి వచ్చేస్తే మూవీ మాత్రం గైస్ అద్దరిపోయింది. వితౌట్ ఎనీ థింకింగ్, ఏం ఆలోచించా కూడా నేనైతే రేటింగ్ ఎంత ఇస్తావరా అంటే నిద్రలో లేపి చెప్పినా కూడా 9.2 అంటా నేను. సో అలాగైతే నాకైతే మూవీ నచ్చేసింది. సో అలా ఫుల్ సరదా అయితే నేనైతే ఈ మూవీలో అయితే ఫుల్ ఎంటర్టైన్ అయితే తీసుకున్నాను. సో చాలా రోజు నుంచి నేనైతే మూవీస్ చూస్తున్నాను. ఆ మూవీస్లో ఏ మూవీస్ చూసినా అదే మాసు, అదే ఫైటింగు, అదే యాక్టింగ్ అని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే నా సినిమా థియేటర్ లైఫ్లో అయితే నేను చూడలేదు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఎక్కువ రోజుల నుంచి నేను సినిమా థియేటర్స్ వెళ్ళట్లేదు. చాలా తక్కువ రోజుల ముందే సినిమా థియేటర్స్ వెళ్ళడం నేను స్టార్ట్ చేసినాను కాబట్టి. సో నా లైఫ్లో మాత్రం ఇదే గైస్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే నేను సినిమా థియేటర్లో చూసింది. పిచ్చగా నవ్వినా పోయి నేను కానీ నా టీం మెంబర్ కానీ. సో ఫుల్గా నవ్వేసాం, ఫుల్గా నవ్వి ఇంకా కడుపు నొస్తుంది. సో ఇంకా అల్లరి మాత్రం ఫుల్గా నింది. సో ఇంకా మూవీ గురించి చూసుకుందాం. ఆ వీడియోలకు ముందు వచ్చిన రిక్వెస్ట్ అదేంద్రా అంటే, కింద కనబడుతున్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ అయిన రెడ్ బటన్ కనబడుతుంటుంది, దాన్ని నొక్కండి. దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మన కొత్త వీడియోస్ వస్తే అది బెల్ ఐకాన్ వచ్చేసి మోగుతుంది. అప్పుడు మీరేం చేయొచ్చు, నోటిఫికేషన్లో పోయి చెక్ చేస్తే పైన ఉంటుంది. సో ఫట్ అనేసి మీరైతే మూవీ చూసేయచ్చు. సో ఇక వెయిట్ చేయకుండా మన కంటెంట్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. సంక్రాంతికి వస్తున్నాం. మూవీ డైరెక్టెడ్ బై అనిల్ రాయ్ పొడి గారు. చాలా మంచి డైరెక్షన్ గాయస్ యాక్చువల్లీ. అండ్ వింకీ మామ, ఐశ్వర్య గారు అండ్ మీనాక్షి గారు, ముగ్గురైతే గైస్ యాక్టింగ్ అయితే తిరిగి రాశారు. యాక్చువల్లీ యాక్టింగ్ అయితే చింపేశారు. సో ఇంకా మూవీ లైన్ ఏంది, మూవీ స్టోరీ ఏందిరా అంటే సింపుల్ గైస్, బిజినెస్ మ్యాన్ని సేవ్ చేయబోతాడు. బిజినెస్ మ్యాన్ని సేవ్ చేయాలనేసి యాక్చువల్లీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అయితే వచ్చి అడుగుతారు. ఆ హెల్ప్ చేయనికి పోతారు. ఆ హెల్ప్ చేయనికి జస్ట్ వింకీ మామకి అడిగితే ఆ ఫ్యామిలీ కూడా పోతుంది. ఆ ఫ్యామిలీ ఎందుకు పోయింది అనేది అయితే మీరు మూవీలో చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో మాత్రం అద్దరి పోయింది గైస్. ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ మొత్తం జస్ట్ ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఫ్యామిలీతోనే ఉంటుంది. ఆ సీన్స్, ఆ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. స్పెషల్గా నాకు నచ్చేసింది ఏం తెలుసా, ఆ పిల్లగాడు, ఆ రేవంత్, మీరు ఇంటర్వ్యూ చూసింటారు, ఇరుగ తీసిండు పోయి, ఏం యాక్టింగ్ చేసిండు, ఏం డైలాగులు చెప్పిండు ఆ రేవంత్ పిల్లగాడు. విక్కీ మామ కొడుకు ఆయన. సో చాలా మంచిగా యాక్ట్ చేసిండు. యాక్చువల్లీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్ రేవంత్ బ్రో, చాలా మంచిగా చేసినావు తమ్ముడు, నువ్వు యాక్టింగ్ మాత్రం అద్దరిపోయింది. ఇంకా మాట్లాడుకున్న అవసరం లేదు ఇంకా దాని గురించి అయితే. వెంకీ మామ యాక్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లోనింది. ఈ ఏజ్లో వెంకీ మామ ఇలాంటి మూవీ తీయడం మాత్రం ఆ లెవెల్లో కనబడుతున్నాడు నాకైతే. యాక్చువల్లీ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీతో మాత్రం. నేను హైప్ ఇవ్వట్లేదు, రియల్ మాట్లాడుతున్నాను. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది మూవీ. సెకండ్ హాఫ్లో మొత్తం వచ్చేసి ఆ విలన్ని గైస్ ఆ బిజినెస్ మ్యాన్ని కాపాడి పోతాడు కదా. సో అప్పుడు జరిగే సీన్స్, ఆ ఫైటింగ్ ఉంటుంది, లాస్ట్లో ఫైటింగ్ ఉంటుంది. మూవీ మొత్తం ఈ ఫైటింగ్ కనబడదు, ఆ లాస్ట్లో కనబడుతుంది. అది కూడా అద్దరిపోయింది. ఆ ఫైటింగ్ కూడా బల్లి ఉంటుంది. సో ఇంకా దాంతో లాస్ట్లో మెసేజ్ ఇస్తారు, అది మా కోసం మోస్ట్ ఇంపార్టెంట్. గురువు గురించి ఒక చిన్న మెసేజ్ ఇస్తారు, అది కూడా అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమవుతుంది. సో మూవీ మాత్రం ఒక్క లైన్లో చెప్పాలంటే, మీరు సరదా పడాలనుకుంటున్నారా, సరదాగా చూడాలనుకుంటా అంటే ఫుల్ నవ్వు కావాలి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, మీ ఫ్యామిలీతో మీరు ఫుల్గా సరదాగా టైం గడపాలంటే ఆలోచించకుండా బుక్ మై షో ఓపెన్ చేయండి, మూవీ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయండి. యాక్చువల్లీ ఈ మూవీకి ఈరోజు నేను బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఫుల్ అయిపోయినాయి సీట్లు. నాకు దొరుకుతాయో లేవు అనేసి నాకు భయం పోయింది. ఆడిపోయి తీసుకోకూడదురా భయ్, బుక్ మై షోలోనే బుక్ చేద్దాం అనేసి అయితే స్పెషల్గా బుక్ మై షోలో బుక్ చేసాం. ఇంకా ఆడిపోయి తీసుకుందాము, ఎందుకులే బుక్ మై షోలో బుక్ చేయడం, ఊరి ట్యాక్స్ ఎందుకు కట్టాలనుకున్నాను.
కానీ లేదు, ఇంకా దొరకట్లేదు, ఇంకా బాల్కనీ మొత్తం ఫుల్, టోటల్ హౌస్ఫుల్లో. ఇంకా ఆ సాంగ్లో చెప్పాడు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రాక్టికలీ టోటలీ హౌస్ఫుల్ ఏదో చెప్పిండు. ఆ డైలాగ్ మాత్రం అద్దరిపోయింది, అది మాత్రం నిజం అని ప్రూవ్ చేసిండు. బ్లాక్ బాస్టర్ మూవీ. సో ఇంకా దీని గురించి కలెక్షన్ కూడా చూసుకుందాం ఒకసారి, కలెక్షన్ కూడా. సో కలెక్షన్ కూడా గైస్ 140 crores అయితే కలెక్ట్ చేసింది, 145 crores అయితే ఇప్పుడు కలెక్ట్ చేసింది. సో ఇది గైస్ మూవీ గురించి. మూవీ అయితే అద్దరిపోయింది వన్ లైన్లో. వెరీ వెరీ అమేజింగ్ మూవీ అండ్ క్రేజీ మూవీ. అంటే అంతగా మీకైతే మీరు ఇంకా కామెంట్లో పెట్టచ్చు చూసిన వాళ్ళు, నువ్వు మాట్లాడంత లేదనేసి. మీరు ఫన్నీగా పోతే మీకైతే ఆ మూవీ అయితే నేను చెప్పినంత మీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదు మేము లాజికల్గా మొత్తం మేము అద్దీ మా ఫైటింగ్స్ కావాలి అద్దె అంటే మీకు దొరకవయ్యా, సారీ మీ దాంట్లో అయితే ఏమంటారా దొరకవు. సో మొత్తం ఫ్యామిలీ సీన్సే. సో ఫ్యామిలీ సీన్స్లో అంతా మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది యాక్చువల్లీ అది మా తప్పునే అయిపోద్ది. సో మూవీలో అయితే జస్ట్ ఎంటర్టైన్ పర్పస్గా, మీరు ఫన్ పర్పస్గా పోతే మూవీ మాత్రం మీకైతే పిచ్చిగా నచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మేమైతే ఈ మూవీ రివ్యూస్ ఇంకా ముందర ఏ మూవీస్ లేవు February 7 దాకా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు డౌట్ వస్తూ ఉంటుంది, చాలామంది చాలా వీడియోస్ చేసేసినారు యాక్చువల్లీ సంక్రాంతి విన్నర్ ఎవరు ఏంది అనేసి. సో చూసేద్దాం, అది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ప్రతి 3 మూవీస్ని కంపేర్ చేస్తాను, 3 మూవీస్ స్టోరీస్ చూస్తాను, దానికి వచ్చిన కలెక్షన్ కంపేర్ చేస్తాను, దానికి వచ్చిన టాక్స్ అన్నీ చూసి దాని తర్వాతే మేమైతే ఆ విన్నర్ని అయితే ప్రకటిద్దాం. యాక్చువల్లీ చెప్పేస్తున్నారు అందరూ సంక్రాంతికి వస్తున్నామే విన్నర్ అనేసి. సో అది ఎందుకు ఏంది అనేసి అయితే మీకు ఆ వీడియో చూసి అర్థమైపోద్ది ఇంకా. సో దట్స్ ఇట్ ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో ఎలా అనిందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఒకవేళ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను కూడా దాన్ని చూసి సంతోషపడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.